నేటి దినములో వాక్య ధ్యానాంశము నిమిత్తం అందరూ కూడా మన బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే ఒక అంశము మనం ధ్యానం చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన నుండి కోరేది ఏమిటంటే, గడిచిన దినాలు, గడిచిన సంవత్సరాలంతటిలో కూడా మనము పడుతున్నాము లేస్తున్నాము, పడుతున్నాము లేస్తున్నాము, పడుతున్నాము లేస్తున్నాము. చిన్న బిడ్డలలాగా పడిపోతున్నారు, లేస్తున్నారు, చిన్న బిడ్డలలాగా పడుతున్నారు, లేస్తున్నారు. ఎవరో ఒక చెయ్యి అందించవలసిన పరిస్థితి వచ్చేసింది. కానీ ఈ సంవత్సరంలో అన్ని విషయాలలో మనము స్థిరత్వం కలిగి జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. నేటి దినము అంశము, వాక్య ధ్యాన అంశము స్థిరత్వం అనే అంశము మనం ధ్యానం చేద్దాం. స్థిరత్వం అంటే ఏమిటి? ఇంగ్లీష్లో దీన్ని స్టెబిలిటీ అంటారు. కరెంటు, మన ఇంట్లో కరెంట్ ఉంటుంది కదా, కరెంట్ అప్ అండ్ డౌన్ వస్తే ఏమవుతుంది? ఏదో లైట్లో, ఫ్యాన్లో ఏవో కూడా పాడైపోతాయి, ఫెయిల్ అయిపోతాయి, కాలిపోతాయి. అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు కొన్నిసార్లు కొన్ని ఇల్లులు కాలిపోతూ ఉంటాయి. అట్లనే విశ్వాస యొక్క జీవితం కూడా అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. విశ్వాసములు స్థిరముగా నిలబడలేరు, పడిపోతుంటారు, లేస్తూ ఉంటారు. కానీ ఈ నూతన సంవత్సరములో దేవుడు మన నుండి కోరేది ఏమిటి తెలుసా? స్థిరముగా మనం నిలబడాలి. హల్లెలూయా. ఈ సంవత్సరంలో భయంకరమైన పోరాటం మనం ఎదుర్కోబోతున్నాం. ఈ సంవత్సరంలో, మునుపు సంవత్సరంలో జరిగిన కార్యముల కన్నా భయంకరమైన ఆ చెడ్డ వార్తలు మనం వినబోతున్నాము. అనేకులు ఏర్పరచబడిన వారు సైతం పడిపోయే దినాలు ఇవి. సంవత్సరము కూడా లోకములో చెడును మనం చూస్తూనే ఉంటాం. అయితే తన యెడల విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలు వాటన్నిటిని చూసి పడిపోతూ లేయకుండా స్థిరత్వము కలిగి జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మొట్టమొదటిగా ఏ విషయంలో మనం స్థిరత్వం కలిగి ఉండాలంటే, మొట్టమొదటిగా దేవుడు కోరుకునేది ఏమిటంటే, మన విశ్వాసములో మనము స్థిరత్వము కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో తప్పటడుగులు వేయకుండా, పడిపోతూ లేస్తూ అలాగ మనము జీవించకుండా, మనకు కలిగిన విశ్వాసాన్ని అంతము వరకు గట్టిగా మనము పట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 9వ వచనం గమనిద్దాం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఆమేన్, హల్లెలూయా. ఎలాగ మనము సాతానుని ఎదిరించాలంటే విశ్వాసమును స్థిరముగా మనం ఉండాలి. చాలా మందికి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మునుపు ఉన్న భక్తి, మునుపు ఉన్న ఆసక్తి, మునుపు ఉన్న ప్రేమ, మునుపు ఉన్న ప్రార్థన జీవితము, మునుపు ఉన్న వాక్య ధ్యానము అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఇక పడిపోతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు, నీరసిల్లిపోతుంటారు. దేవుడు నాకేమి చేశాడు? ఇంత భక్తిగా ఉన్నప్పటికీ కూడా నా జీవితంలో ఎందుకు ఇన్ని శ్రమలు నేను అనుభవించాలి? లోకములో ఉన్నవారు బాగున్నారు కదా, నాకే ఎందుకు ఇన్ని శ్రమలని ఆయా సమయాలలో పరిస్థితులను బట్టి అనేకులు విశ్వాసంలో పడిపోతూ ఉంటారు. అయితే భక్తుడు అంటున్నాడు, లోకములో ఉన్న వారందరి మీ సహోదరులకు కూడా నీకు కలిగినట్టు శ్రమలే ఉన్నవి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా ఎవరికి ఉండవలసిన శ్రమలు వారికి ఉన్నవి. విశ్వాసి యొక్క జీవితము శ్రమలు, ఆటుపోటులు, పోరాటము, యుద్ధ రంగము లాంటిది. ఈ శ్రమలే లేకపోతే నీ ఆత్మీయ వేరు లోనుకు తన్నుకొనప్పుడు, ఎప్పుడైనా గాలి వానలు శ్రమలు వచ్చినప్పుడు ఆ చెట్టు పడిపోయే పరిస్థితిగా నీ ఆత్మీయ జీవితం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు నీకు శ్రమలు కలిగినప్పుడు నువ్వు విశ్వాసములో బలపడతావు. ఏ వ్యక్తికి ఎలాంటి శ్రమలు లేకపోతే సడన్ గా శ్రమలు వస్తే ఏదో ఒక వింత జరుగుతుందని భయపడి బాధపడుతుంటారు. అయితే నా దేవుని ప్రజలారా, దేవుని నమ్ముకున్నప్పుడు నీకు శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మనం లోకములో ఉన్నాము, పాపపు లోకములో ఉన్నాము, సాతాను చేత నడిపించబడుతున్న ఈ లోకములో మనం ఉన్నప్పుడు శ్రమలు సహజమే. కానీ మన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి విశ్వాసములో స్థిరముగా మనం ఉండి వానిని ఎదిరించాలి. ఆమేన్, హల్లెలూయా. శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చేతగాని వాడవైపోతావు. శ్రమ దినములో కృంగిపోతే చేతగాని వాడవైపోతావు. చేతగాని వానిని చూస్తే అనేకులు ఆడుకుంటూ, విమర్శిస్తూ, వాడిని కొడుతూ, గేలి చేస్తూ చివరికి వాని పరిస్థితి ఎలాంటి దిక్కుతోచిన పరిస్థితిలోనికి మారిపోతుంది. అందుకనే నా దేవుని ప్రజలారా, ఈ సంవత్సరములో ఎన్ని శ్రమలు, పోరాటాలు మనకు వచ్చినప్పటికీ కూడా
విశ్వాసమందు స్థిరులై వాటిని మనం ఎదిరించుదుము గాక. ఆమేన్. అందరూ అనుకుంటుంటారు, ఎందుకు ఈ శ్రమలలో నేను స్థిరముగా ఉండాలి, ఎందుకు అంత ప్రయాసపడాలి, ఏమి శ్రమలు అనుభవించకపోతే ఏం జరుగుతుంది, శ్రమలు నేను ఎందుకు పడాలి, ఈ శ్రమలు ఇంత ప్రయాసపడితే ఏం జరుగుతుంది అంటే, బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి. ఆమేన్. హల్లెలూయా. మొదట ఆసక్తి, మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్న ఆ యొక్క దేవుని మీద మక్కువ కొద్ది దినాలు పోయేసరికి చాలా మందికి తగ్గిపోతూ ఉంటుంది. మొట్టమొదట ఉన్న మొదటి ప్రేమ ఉండదు. అందుకనే నీ మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావని సంఘములతో దేవుడు అంటాడు. నా దేవుని ప్రజలారా, ఏమి జరుగుతుంది, మనము ప్రయాసపడితే, శ్రమలో మనము స్థిరముగా నిలబడితే ఏమవుతుందంటే, నువ్వు పడే ప్రయాస నేటి దినములో దేవుని కొరకు అది వ్యర్థము కాదంట. ఎందుకు వ్యర్థము కాదు? వ్యర్థము కాకపోగా ఏమి జరుగుతుందని మనం చూస్తే, ఆ వ్యర్థము కాని ఆ ప్రయాస ఒక దినాన మనల్ని దేవుని రాజ్యంలో చేర్చుతుంది. ఆమేన్. హల్లెలూయా. పౌలు గారు ఈ మాట ఎప్పుడు అంటున్నారు తెలుసా? ముందు వచనాలన్నీ కూడా సంఘానికి కొంచెము సారాంశము చెబుతూ ఉన్నాడు. మృతుల పునరుత్థానం గురించి చెబుతూ ఉన్నాడు. ఎలాగైతే క్రీస్తు యేసు ప్రభువు మృతుడై తిరిగి లేపబడ్డాడో, తాను నమ్మిన వారు కూడా మృతి పొందిన తర్వాత మరల జీవముతో కూడా ఆయన రాకడలో లేపబడతారని చెబుతూ, ఈ శ్రమలు మనుషులకు మాత్రమే వస్తాయి, శ్రమలు మనుషులు కాక మానుకొస్తాయా? శ్రమలు అనుభవించండి, స్థిరులుగా ఉండండి, ఆసక్తి కలిగి ఉండండి. మీరు ఎప్పుడుకు కూడా ఈ ప్రయాస పడుతున్నారు కదా, ఈ ప్రయాస వ్యర్థము కాదు. ఒక దినాన మనము లేపబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఈ దినాన నువ్వు పడుచున్న ప్రయాస, ఈ దినాన దేవుని కొరకు నువ్వు పడుతున్న శ్రమ, అది ఏ మాత్రము కూడా వ్యర్థము కాదు. సమస్తమును దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఒక దినాన ఆయన ప్రత్యక్షమైన సమయంలో మనము ఆయనను ఎదుర్కోవడానికి ఒక దినాన లేపబడతాము. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే, లోకములో ఉన్న వారికి శ్రమ లేదు కదా, లోకస్తులకు అన్ని జనులకు శ్రమ లేదు కదా, దేవుని నమ్ముకున్నాక నాకేంటి శ్రమలు అంటారా? అయితే లోకములో ఉన్నవారు, వారు ప్రస్తుతానికి బాగానే ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జీవితం ఎలాంటిదంటే, చివరికి వారు నరకానికి, పాతాళానికి వెళ్ళిపోతారు. అయితే దేవుని నమ్ముకున్నాక నీకు కలిగిన ఈ శ్రమలలో నువ్వు స్థిరముగా నిలబడితే, విశ్వాసములు స్థిరముగా నిలబడితే, ఒక దినాన దేవునితో కూడా మనం ఉండగలము. ఆమేన్. హల్లెలూయా. అందుకనే విశ్వాసమందు స్థిరులుగా ఉండండి. ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు అని పౌలు గారు సంఘములతో రాస్తున్నారు. చూడండి నా దేవుని ప్రజలారా, ఎప్పుడైతే మనం ఈ శ్రమలలో, ఈ యొక్క వ్యాధి బాధలు, రోగాలు, ఆర్థిక శ్రమలు అన్నిటిలో కూడా మనము స్థిరులై ఉన్నప్పుడు, మొట్టమొదటగా మనల్ని చూసి దేవుడు సంతోషిస్తాడు. తర్వాత మీ ఆత్మలకు కాపరిగా ఉన్న దైవజనుడు సంతోషిస్తాడు. ఎవరైతే విశ్వాసములో పడిపోతూ ఉంటారో, చిన్న చిన్న సమస్యలకు పడిపోతూ ఉంటారో, పాపమును ఎదిరించలేక పడిపోతూ ఉంటారో, శోధనలో జయించలేక పడిపోతుంటారో, అలాంటి వారిని చూసి దైవజనులకు ఎంతగానో హృదయ వేదన కలుగుతూ ఉంటుంది. దేవుడు కూడా బాధపడతాడు. అయితే ఒక వ్యక్తి ఎప్పుడైతే వీటన్నిటిని కూడా ఎదిరించి విశ్వాసంలో స్థిరముగా నిలబడతాడో, మొట్టమొదటగా దేవాది దేవుడు వారిని చూసి సంతోషిస్తాడు. రెండవదికి కూడా పౌలు గారు, దేవుని సేవకులు కూడా సంతోషిస్తారు. పౌలు గారు ఆ దినాలలో సంఘములకు రాస్తూ ఆయన ఎంతగానో సంతోషించారు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. హల్లెలూయా. చూడండి, దైవజనుడు
సంఘానికి రాస్తూ సంఘం ఎలాగునిందంట ఆ దినాలలో, ఇది ఆది సంఘము. ఆ దినాలలో ఆది సంఘానికి వచ్చిన శ్రమలు భయంకరమైన శ్రమలు. వారు హింసించబడ్డారు, కొట్టబడ్డారు, జైళ్ళలో వేయబడ్డారు. వాళ్ళు రకరకములుగా హింసించబడినప్పటికీ కూడా పౌలు గారు రాస్తున్నారు, ఇన్ని శ్రమలను మీరు తాళి వీటన్నిటికీ మీరు తట్టుకొని స్థిర విశ్వాసం కలిగి మీరు ఉన్నారు కదా, దీనిని బట్టి నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే పౌలు గారు 1000 ప్రయాసముల ద్వారా సంఘాలలో కట్టి ఆయన ఆత్మలకు సువార్త ప్రకటించి అనేక ఆత్మలను రక్షించాడు. ఆయన దూరముగా ఉన్నప్పటికీ కూడా ఈ ఆత్మలు ఎలాగున్నావని తెలుసుకొని వారికి పత్రిక ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాడు. అదేమిటంటే సంఘము స్థిరమైన విశ్వాసము కలిగి ఏ బాధలో కూడా వారు పడిపోలేదు కాబట్టి దైవజనుడు సంతోషిస్తున్నట్లుగా లేఖనములు మనం చూస్తున్నాం. నా దేవుని ప్రజలారా, ఇన్ని దినాలు మనకు కలుగుతున్న శ్రమలు మనం ఎంతగానో ఆటుపోట్లు ఎదుర్కొన్నాము. అయితే రానున్న దినాల్లో కూడా శ్రమలు రావని కాదు, కానీ శ్రమలు వస్తాయి. అయితే ఈ శ్రమలలో మన విశ్వాసంలో మనము పడిపోకుండా ధైర్యముగా మనం నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. అక్కడంటాడు, మీ యోగ్యమైన ప్రవర్తన అనే చోట యుద్ధ సన్నద్ధులై నిలుచుట అని రాయబడి ఉంటుంది. యుద్ధ సన్నద్ధులై నిలుచుట అంటే యుద్ధ రంగంలో నిలిచిన వాడు చావైనా రేవైనా చావైనా బ్రతుకైనా ఏదేమైనా కానీ వాడు నిలబడి ముందుకు వెళ్ళే పోరాడతాడు, కానీ వెనుకకు తిరగడు. ఒక సైనికుడు, ఈ సైనికుడు ఎలాంటి వాడు, తనకు చావు వచ్చినా కానీ నేను చనిపోతానని తెలిసినా కానీ ఈ యుద్ధము నేనన్నా చావాలి, ప్రత్యర్థి అయినా చావాలి అని తెలిసినప్పటికీ కూడా ముందుకు వెళ్తున్నాడు కదా. ఒక క్రైస్తవుని యొక్క జీవితం కూడా అలాంటిదే. క్రైస్తవుడు యుద్ధ రంగములో యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు. నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదు, కానీ చావైనా బ్రతుకైనా మీ విశ్వాసాలను మీరు కాపాడుకుంటూ తుద వరకు మీరు స్థిరముగా నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆదిమ సంఘము గురించి కూడా ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఆదిమ సంఘములో అనేకులు చల్లా చెదురైపోయారు. ఎందుకంటే వారిని ఎంతగానో హింసించారు, కొరడాలతో కొట్టారు, వారిని ఎంతగానో చంపబడ్డారు. అయినప్పటికీ కూడా అన్ని శ్రమలలో కూడా వారు ఎలాగున్నారంటే అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనములో మనం చూడవచ్చు. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము, కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆమేన్, హల్లెలూయా. ఎలాగున్నారంట సంఘము? స్థిరపడ్డారంట విశ్వాసములో. అదియేగాక అనుదినము విస్తరించబడుతున్నారంట, లెక్కకు విస్తరిస్తున్నారంట. ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, శ్రమలు వచ్చినప్పుడు దేవుని నమ్ముకున్న మనమే పడిపోతే కొత్తగా వచ్చేవారు ఎలాగ మనల్ని చూసి బలపడతారు. చాలా మంది విశ్వాసులు చిన్న సమస్యను తట్టుకోలేక పడిపోతూ ఉంటారు. చిన్న బాధ రాకూడదు ఇంటి దగ్గర కూర్చుంటారు, చిన్న సమస్య రాకూడదు ప్రార్థనలు మానుకుంటారు. ఇలాంటి వారిని చూసి సంఘము ఎలాగ లెక్కకు విస్తరిస్తుంది? చాలా మంది జీవితాలు జరిగే సంఘటనలు ఇవి. ఏం జరుగుతున్నాయంటే చిన్న చిన్న సమస్యలకే పడిపోతున్నారు. చిన్న చిన్న సమస్యలకే తాళలేక, బాధలను తాళలేక విశ్వాసంలో స్థిరముగా నిలబడలేకపోతున్నాడు. స్టెబిలిటీ లేదు. మీరు స్థిరముగా నిలబడి విశ్వాసంలో అనేకులను దేవుని మందిరములోనికి నడిపించాలి. ఆమేన్. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఉన్న పని ఏమిటి తెలుసా? మీరు విశ్వాసంలో స్థిరముగా ఉండాలి ఈ సంవత్సరంలో. రెండవది, ఒక్కొక్క ఆత్మని తీసుకొని రావాలి. ఎలాగ సంఘము లెక్కకు విస్తరిస్తుంది? ఆ దినాలలో వారు ఎలాగున్నారంటే విశ్వాసులు, వారు కన్న వాటిని, విన్న వాటిని, దైవ జనుల ద్వారా దేవుడు చేసిన కార్యములను ప్రకటించి ఈల వేసి ఆత్మలో పిలవచ్చి దేవుని మందిరములో వారిని నడిపించేవారంట. అయితే నేటి దినములలో మనకున్న పరిస్థితి ఎలాంటిదంటే, మన యొక్క శ్రమలను బట్టి మనమే స్థిరముగా ఉండలేకపోతున్నాం, నూతన ఆత్మలను కూడా నడిపించలేకపోతున్నారు. నా దేవుని ప్రజలారా, ఈ సంఘము లెక్కకు విస్తరించాలంటే మీరు ఈ సంవత్సరంలో విశ్వాసమందు స్థిరపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. భయంకరమైన శ్రమలు మనం ఎదుర్కోబోతున్నాము. అయినప్పటికీ కూడా మీరు విశ్వాసంలో పడిపోకూడదు. ఆమేన్, విశ్వాసమందు స్థిరపరచబడాలి. రెండవదిగా దేని యందు మనం స్థిరముగా ఉండాలి అని మనం చూస్తే పరిశుద్ధత యందు స్థిరముగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితంలో
మన పరిశుద్ధతను మనం కాపాడుకొనుటలో స్థిరముగా మనం ఉండాలి. చాలా మందికి పాపమునకు అవకాశం వచ్చినప్పుడు పడిపోతుంటారు, లేస్తూ ఉంటారు. తమ కన్ను అభ్యంతరపరిచినప్పుడు ఆ కంటికి లోబడుతున్నారు. తమ చెవులు అభ్యంతరపరిచినప్పుడు ఆ చెవులకు లోబడుతున్నారు. తమ నోరు అభ్యంతరపరిచినప్పుడు ఆ నోటికి లోబడుతున్నారు. తమ హృదయంలో తమ తలంపులలో కలుగుచున్న ఆలోచనలు అవి పాపభూయిష్టమైనప్పటికీ కూడా వాటికి లోబడి పాపములో పడిపోతున్నారు. క్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డానని తెలిసినప్పటికీ కూడా, క్రైస్తవునిగా జీవిస్తున్నానని తెలిసినప్పటికీ కూడా, ఇది మనము చేయకూడని కార్యం అని తెలిసినప్పటికీ కూడా పడిపోతూ లేస్తూ ఉన్నారు. పరిశుద్ధతలో స్థిరము లేదు. అయితే నేటి దినములో దేవుడు సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరములో పరిశుద్ధమైన విషయములో నీవు స్థిరముగా నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక తీర్మానం మనము తీసుకోవాలి. ఒక తీర్మానం మనము తీసుకోవాలి. దేవుడు ఏది కూడా బలవంతముగా మనతో చేయించాడు. ఆయన మేలును, కీడును, ఆశీర్వాదాన్ని, శాపాన్ని, పాపమును, పరిశుద్ధతను మన ఎదుట ఆయన ఉంచి ఉంటాడు. నీకు ఏది కావాలో దానిని ఎంపిక చేసుకోవడం అది నీ యొక్క బాధ్యత. నేను పాపమునే చేస్తానంటే దేవుడు నిన్ను ఆపడు. నువ్వు పాపము చేస్తూనే ఉంటే వద్దు అని నిన్ను ఆపడు. కానీ ఆ పాపమునకు వచ్చి జీతము మరణమని జ్ఞానము కలిగి మనము పరిశుద్ధత దిశగా మన అడుగులు వేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలోని మనము చూసినట్లయితే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు కలిసి ఉంటాయి. చదవండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, రెండవ విషయం ఏమిటి? పరిశుద్ధత విషయంలో అనింద్యముగా దేవుడు మిమ్మల్ని స్థిరపరచునట్లుగా పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. తెస్సలోనికైలకు రాస్తున్న పత్రికలో ఆయన అంటున్నాడు, ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యముగా ఆయన స్థిరపరచాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క హృదయ సంకల్పం ఏమిటి తెలుసా? రక్తముతో కొన్నాడు, పరిశుద్ధపరిచాడు. తర్వాత ఆ పరిశుద్ధత విషయంలో విశ్వాసులు పడిపోకుండా నిమిత్తము వారిని హెచ్చరిస్తూ తండ్రికి ఈ ఆత్మలను పరిశుద్ధత విషయంలో అనింద్యముగా అప్పచెప్పాలి, చూపించాలని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క హృదయ తపన. అందుకనే దైవజనులు ఏం చేస్తున్నారంట? వారి నిమిత్తము మీ ఎడల ఎలాగో ప్రేమల అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. చూడండి, పరిశుద్ధత విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకు దేవుని మనం నమ్ముకున్నాము? ఎందుకు ఈ పాపం అనే లోకము వదిలిపెట్టి మనము పరిశుద్ధత వైపు వచ్చాము? ఎంతో మంది పాపములో తేలియాడుతున్నారు. ఈ క్షణములోనే ఎంతో మంది భయంకరమైన పాపములో ఈ దినాన వారు కూరుకుపోయి ఉన్నారు. మనం ఎందరం ఎందుకు దేవుని మందిరములో పరిశుద్ధ సంఘముగా ఆరాధించాలనుకుంటున్నాము? ఆ లోకమనే పాపము, ఆ బురద వద్దనుకొని పరిశుద్ధపరచబడి మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. అయితే మనలో చాలా మందిలో పాపం అనే ఒక మచ్చ ఉన్నది, చీకటి ఉన్నది. ఈ చీకటిని, ఈ పాపమును యేసు రక్తము ద్వారా కడగబడడానికి చాలా మందికి ఇష్టము లేదు. అవును, దేవుని రక్తము ద్వారా కడగబడ్డారు, ముంచుడు నీళ్ళ బాప్తిసము ద్వారా బాప్తిసము పొందారు, క్రీస్తు బిడ్డగా మార్చబడ్డారు. అయినప్పటికీ కూడా వారి హృదయము పరిశుద్ధముగా లేదు. ఎందుకంటే పాపము వారికి శోధన వచ్చినప్పుడు ఆ పాపంలో పడిపోతున్నారు. చూడండి నా దేవుని ప్రజలారా, మన ముందున్న ఒక గురి లక్ష్యం ఏమిటంటే, ఏ క్షణాన ఈ భూలోకాన్ని మనం విడిచినప్పటికీ కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారై, పరిశుద్ధమైన హృదయం కలిగిన వారమై ఆయన ఎదుట మనము నిలబడాలి.
అందు నిమిత్తమే ఇంత భక్తి మనం చేస్తున్నాము. అందు నిమిత్తమే లోకమును పాపమును అన్నిటి కూడా విడిచిపెడుతున్నాము. అందు నిమిత్తమే ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తున్నాము. అందు నిమిత్తమే ప్రార్థన వాక్య ధ్యానము కలిగి మనం ఉన్నాము. అయితే సరి అయిన ఆ గురి లక్ష్యం అప్పుడప్పుడు తప్పిపోతున్నాం. ఏదో అపవిత్రత మనకు అంటుతూ ఉంది. ఏంటి ఆ అపవిత్రత? అది నీకు తెలుసు, దేవునికి తెలుసు, సాతానుకు తెలుసు. ఒక వ్యక్తి చేస్తున్న అపవిత్రమైన పాపము అది ఏదైనప్పటికీ, రహస్యమందు చేయబడుతున్న పాపము కావచ్చు, బహిరంగంగా చేయబడుతున్న పాపము కావచ్చు, అది నిలబడిన ఆ వ్యక్తికి, సృష్టికర్త అయిన దేవునికి, సాతానికి, ముగ్గురికి తెలుసు. అయితే దేవుని కనుదృష్టిని మనం తప్పించబడలేం. అందుకనే మనము ఎలాగ ఈ యొక్క భూలోకంలో జీవించాలో తెలుసా? పరిశుద్ధత విషయంలో స్థిరముగా మనం నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధత కలిగి జీవించడానికి దైవజనుడు ప్రేమ కలిగి నడుచుకుంటున్నారంట సంఘముతో. ఎందుకు? గద్దించి ఖండిస్తే ఈ యొక్క ఆత్మలు లోబడే ఆత్మలు కాదు కాబట్టి ప్రేమ చూపుతూ ప్రేమతోనే వారిని రాబడుతున్నారంట. నేటి దినములలో ప్రజల పరిస్థితి ఎలాగా మార్చబడిందంటే, దైవజనుడు సూటిగా స్పష్టముగా వాక్యము ద్వారా, లేఖనము ద్వారా ఎత్తిపట్టి గద్దించినప్పుడు ఆ మాటలు వారి చెవులకు వినసొంపుగా లేదు. అందును బట్టే దురద చెవులు కలిగిన వారై వాక్యమును ప్రేమించడం లేదు. కల్పనా కథల వైపు వారి యొక్క హృదయంలో తిప్పుకుంటూ ఉన్నారు. ఎక్కడ గద్దింపుతో కూడిన వాక్యం ఉన్నదో ఆ సంఘములో చాలా తక్కువ మంది ప్రజలు ఉంటారు. ఎక్కడ కథలు చెబుతారో, ఎక్కడ వారికి హృదయానికి ఇష్టకరమైన వారిని ఉప్పొంగించే వాక్యాలు ఉంటాయో అక్కడ ఎక్కువ మంది జనాలు కనబడుతుంటారు. అయితే నా దేవుని ప్రజలారా, పాపములను కప్పిపుచ్చుకుంటే ఏమవుతుందో తెలుసా? అది పుండుగా మార్చి చివరికి అది నీ జీవితానికి అది ఏమైపోతుంది? ప్రమాదకరంగా మార్చబడుతుంది. నీ శరీరంలో అనారోగ్యం ఉంటే, నీ శరీరంలో పుండు ఉంటే అలాగనే నువ్వు ఉండవు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని శస్త్రచికిత్స ద్వారా కావచ్చు, దాన్ని ఏదో ఒక విధముగా ఆ పుండుని నువ్వు సరి చేసుకుంటావు. అయితే అంతరంగ పురుషునికి కలిగిన అపవిత్రత ఏమైతే ఉన్నదో, ఈ అపవిత్రత వాక్యము ద్వారా, ఈ అపవిత్రత కడగబడాలి, వాక్యము ద్వారా సరిదిద్దబడాలి, వాక్యము ద్వారా ఖండించబడాలి, యేసు రక్తము ద్వారా కడగబడాలి. అప్పుడే నీవు పరిశుద్ధమైన ప్రవర్తన విషయమై స్థిరపడగలవు. హల్లెలూయా. గద్దింపుతో కూడిన వాక్యము నీ ఎదుటగా వచ్చినప్పుడు ఆ వాక్యము నిన్ను పాపము చేసే ప్రతి సమయంలో నిన్ను గద్దిస్తుంది. కాబట్టి నువ్వు ఆ పాపములు సులువుగా పడలేవు. సులువుగా చిక్కులు పెట్టే పాపములు నువ్వు పడలేవు. తద్వారా నువ్వు పొందుకునేది ఏమి తెలుసా? ఒక దినాన నిత్యమైన మహిమ రాజ్యములో మనం ఉండగలము. నా దేవుని ప్రజలారా, పరిశుద్ధత విషయమై చాలా స్టెబిలిటీగా మనం ఉండాలి. పరిశుద్ధత విషయం ఏ క్షణాన ఇది చిన్న పాపమే కదా, చిన్న పాపమే కదా అని సమర్థించుకుంటున్నావా? ఇది లెక్కలేని పాపమే కదా, ఇది ఒక్కసారిగానే నువ్వు అనుకుంటున్నావా? అయితే అది చిన్నగా నిన్ను పాపమనే ఊపిలోనికి, ఆ కూపంలోనికి లాగుతుంది. ఆ కూపంలో నువ్వు బయటికి రావాలంటే చాలా కష్టమవుతుంది. అవును నా దేవుని ప్రజలారా, అందుకనే చాలా మంది రక్షించబడిన వారు కూడా పడిపోతూ భయంకరమైన పాపంలో ఉంటున్నారంటే పరిశుద్ధత విషయంలో, పవిత్రమైన విషయంలో స్థిరత్వము లేదు. అయితే ఇక్కడ కనపడుచున్న మీలో ప్రతి ఒక్కరు ఈ సంవత్సరములో పరిశుద్ధత విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకోకుండా మీరు స్థిరముగా నిలబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ దినాలలో దానియేలు గురించి మనం చూడవచ్చు. యవనస్తుడైన దానియేలు. చాలా మంది యవనస్తులు అంటారు, నేను ఈ కాలములోనే, ఈ యవన వయసులోనే పరిశుద్ధంగా ఉండాలంటే చాలా కష్టమేమో అనుకుంటారు. అయితే ఈ యవ్వన వయసులోనే నువ్వు పరిశుద్ధంగా ఉండలేకపోతే రానున్న దినాల్లో నువ్వు అస్సలు పరిశుద్ధంగా ఉండలేవు. ఎందుకంటే ఈ యవ్వన వయసు ఎలాంటిది? లోక ఆకర్షణ ఎక్కువగా ఈ యవ్వన వయసులోనే కనబడుతుంటుంది. రంగురంగుల ప్రపంచము, రంగురంగుల ప్రపంచము ఎక్కడ చూసినా కానీ తలక్కుమని మెరుస్తూ ఉంటుంది. పాపమునకు అవకాశములు భయంకరంగా నీ దగ్గరకు వస్తూ ఉంటాయి. అందుకనే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో అని లేఖనం సెలవిస్తుంది. దానియేలు యవనస్తుడుగా ఉన్న ఈయన దానియేలు ఆ యొక్క బానిసగా కొనిపోబడిన తరువాత రాజభోజనము తినడానికి ఇష్టపడలేదంట. రాజభోజనము తినడానికి కూడా ఇష్టపడలేదు. ఏమి ఇది పెద్ద పాపమా? మన దృష్టిలో ఇదేమన్నా పెద్ద పాపమా? భోజనము తినడానికి ఏమి అని అనుకుంటారు. కానీ రాజ భోజనములో ఒక వ్యక్తి సేవించకూడనివి ఉంటుంది, మందు ఉంటుంది, విందు ఉంటుంది. అందుకనే ఈ దానియేలు అపవిత్రమైన రాజభోజనము నాకొద్దు,
శాకాహారం మాత్రమే నాకు కావాలని దానియేలు కోరుకున్నాడంట. నా దేవుని ప్రజలారా, యవనస్తులారా, ఈ యవన వయసులో నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోకపోతే నీ జీవితంలో బలమంతా పోయిన తర్వాత నీవు దేవునికి సమర్పించుకున్నా కానీ పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. అందుకనే లోకములో ఉన్న ఆకర్షణలను విడిచిపెట్టి పరిశుద్ధమైన ప్రవర్తన కొరకై మనం అడుగులు ముందుకు వేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నారు బైబిల్ గ్రంథంలో, సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెబుతూ ఉన్నాను. యోసేపు గారు పాపమును విడిచిపెట్టి పరిగెత్తాడంట. నేటి దినములో ప్రజలు ఎలాగున్నారు? పాపమును విడిచిపెట్టి పరిగెత్తే పరిస్థితిలో లేరు, కానీ పాపం వెంట పరిగెడుతూ ఉన్నారు. ఎక్కడ పాపము కనబడితే ఆ పాపం వెంట పరిగెడుతున్నాడు. ఎక్కడ అపవిత్ర కనబడుతుందంటే ఆ అపవిత్రత వెంట పరిగెడుతూ ఉన్నారు. తమ జీవితాలను ఈ ఘట్టములను అపవిత్రములకు సాధనములుగా మార్చుకుంటున్నారు. అయితే దేవుడు మన జీవితాల్లో కోరుకున్నది ఏమిటి? తాను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నా తండ్రి పరిశుద్ధుడు కనుక పిల్లలైన మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆ నిష్కలంకమైన రక్తము ద్వారా కడగబడిన మీరు అప్పుడప్పుడు అపవిత్రత అంటుతూ ఉంటే తండ్రి ఎంతగానో బాధపడుతున్నాడు. రక్తము చిందించిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. రహస్య పాపములే, నీ పడక మీద పాపములు కలిగి ఉన్నావు, నీ చూపుల ద్వారా పాపము కలిగి ఉన్నావు, హృదయంలో రేకెత్తించబడుతున్న ఆ యొక్క మనుషుల తలంపుల ద్వారా భయంకరమైన పాపములు చేస్తున్నారు. అయితే నా దేవుని ప్రజలారా, ఈ సంవత్సరంలో దేవుడు నీ నుండి కోరుకునేది ఏమిటి తెలుసా? అపవిత్రత వైపు నీ యొక్క మనసు పోనివ్వకుండా పరిశుద్ధమైన జీవితంలో నువ్వు స్థిరముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఏమని ఉంటుంది? నిజమైన భక్తి ఏమిటి అక్కడ మనం చూడవచ్చు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తాను కాపాడుకొనుటయునే. చూడండి, చదవబడిన లేఖనంలో ఏమైంది? పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏంటి? తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన దృష్టిలో నిజమైన భక్తి ఏమిటి? తెల్లని వస్త్రము ధరించినప్పటికీ నువ్వు భక్తిపరుడవు కాదు. ఏంటి నిజమైన భక్తి అంటే? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా ఎవడైతే కాపాడుకుంటాడో, తమ ఘట్టములను కాపాడుకుంటాడో వాడే నిజమైన భక్తిపరుడు. హల్లెలూయా. పవిత్రమైన భక్తి అంట, నిష్కలంకమైన భక్తి కావాలి. భక్తిలో కాంప్రమైజ్ కాకూడదు. ఏ విషయాల్లో అయినా కాంప్రమైజ్ కావచ్చు, కానీ భక్తి విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా పడిపోకూడదు. నువ్వెప్పుడు భక్తిలో పడిపోతావో, పరిశుద్ధమైన జీవితంలో నువ్వు ఎప్పుడు పడిపోతావో అది సాతానుకు ఒక అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది. సాతానుకు ఒక్క చిన్న అవకాశం ఇస్తే, కాలు పెట్టడానికి వానికి చోటు దొరికితే వాడు సమూహం అంతా వచ్చి కూడా నీ దగ్గర నిలబెడతాడు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, ఇహలోక మాలిన్యం అంటకుండా భక్తి కలిగి జాగ్రత్తగా జీవించండి. మీరు చేస్తున్న పాపములు నీకు బహాటముగా తెలుసు, దేవునికి కూడా బహాటముగా తెలుస్తూ. అయితే ఈ దినాన దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఎందుకు తెలుసా? యేసయ్య రాకడా నీ పోకడ తెలియదు ఎప్పుడో. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఆయనని ఎదుర్కోవలసిన సమయం వచ్చినప్పటికీ కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మనం జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. విందులు వచ్చినప్పుడు పాపముల పడిపోవడము, ఫంక్షన్లు వచ్చినప్పుడు పాపముల పడిపోవడము, ఒక రోజు ఫ్రెండ్స్ తో గడిపే సమయంలో పాపముల పడిపోవడము, ఇంకా పెళ్లిళ్ళు వచ్చినప్పుడు పాపముల పడిపోవడము, అపవిత్రత అంటించుకోవడము, ఇంకా రకరకములుగా ఆదివారమున తెల్లని వస్త్రములు ధరించుకొని దేవుని మందిరములో బాగా కనబడి మిగతా 6 దినములు బురదలో జీవిస్తూ మోసపూరితమైన వేషధారమైన జీవితం జీవిస్తున్నావా? ఇది స్థిరమైన పరిశుద్ధత కాదు. ఒక పరిశుద్ధత ఎలాంటిదంటే, నిన్ను ఎవరు గమనించినా గమనించకపోయినా కూడా ఒక దేవుడు నన్ను గమనిస్తున్నాడు, ఆయన కనుదృష్టి నుండి నేను తప్పించుకోలేను. ఈ పాపము క్రైస్తవుడిగా నేను చేయకూడని పాపము, ఈ నడక ఇది మంచిది కాదు, ఈ ప్రవర్తన మంచిది కాదు, ఈ చూపు మంచిది కాదు, దీనిని బట్టి దేవుని ఉగ్రత నా మీదకి వస్తుంది, ఆయన తీర్పు ఎదుట నేను నిలబడాలి అని ఒక జ్ఞానము కలిగి, భయము కలిగి మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకొని పరిశుద్ధమైన ప్రవర్తనలో స్థిరముగా మనము నిలబడుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. 3వ విషయము, దేనిలో మనం స్థిరముగా ఉండాలంటే
ప్రేమ యందు మనం స్థిరముగా ఉండాలి. ప్రేమ విషయంలో స్థిరముగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు, ఒకటే వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, బాగా వినండి, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఆమేన్. చూడండి, దైవజనుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను మీరు ఏమి చేయాలో తెలుసా? దేవుని సంపూర్ణత కలిగి మీరు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి అని లేఖనం సెలవిస్తుంది. దేనిలో స్థిరపడాలి? ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి. వేరుపారడం అంటే ఏమిటి? ఒక చెట్టును, ఒక మొక్కను మనం నాటుతాము. ఆ మొక్క పెరిగే కొద్దీ ఏమవుతుందో తెలుసా? దాని వేర్లు లోపలికి చొచ్చుకొని పోతాయి. పైకి చెట్టు ఎంత పెద్దది పెరిగినా గానీ నువ్వు దానిని నాటినప్పుడు ఉన్న ఆ చిన్న వేరు ఆ పైన ఉన్న బలమైన చెట్టును నిలబెట్టలేదు. చూడండి, ఒక వ్యక్తి పూర్ణులు కావాలంటే, దేవుని యందు పూర్ణులు కావాలంటే ఒకటే ఒక మార్గము, ప్రేమ యందు వేరుపాడి స్థిరపడాలి. అంతే, ఇంకా వేరే మాట లేదు. నిజముగా నువ్వు సంపూర్ణమైన వ్యక్తిగా మార్చబడాలంటే దేవుని ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి. ఈ వేరుపారి స్థిరపడడం అంటే ఏంటి తెలుసా? ఒక దినాన మనము రక్షించబడినప్పటి నుండి ఈ చెట్టు దినము ఎదుగుతూనే ఉంటుంది. దినము ఎదుగుతున్న సమయంలో తన వేర్లను లోతునకు తన్నుకుంటూ ఉంటుంది. ఎందుకు లోతునకు తన్నుకుంటుందంటే ఈ చెట్టు గాలి వానలు వచ్చినప్పుడు, పైన బరువు పెరిగినప్పుడు, చెట్టు యొక్క ఆకారము పెరిగినప్పుడు, విస్తీర్ణత పెరిగినప్పుడు అది కింద పడిపోకోకుండా జ్ఞానముగా తన యొక్క వేర్లను లోపలికి పట్టుకుంటుందంట. ఈ వేర్లను విడిచిపెడితే ఏమైపోతుందంటే చెట్టు పడిపోతుంది, రెండవది చనిపోతుంది. నా దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమ యందు వేరుపాడి స్థిరపడుతున్నారా? ప్రేమ యందు పడిపోతున్నారా? నేను మాట్లాడుతున్నది శరీరకంగా లోకములో కనబడుతున్న ప్రేమ విషయము కాదు. దేవుని ప్రేమ, అగాపే ప్రేమ, సహోదరులకు కలిగి ఉండవలసిన ప్రేమ విషయములో ఒకసారి మాట్లాడుతూ ఉన్నాను, వినండి. ఈ ప్రేమ విషయంలో నువ్వు వేరుపాడి స్థిరపడాలి అంటే దినము అభివృద్ధి పొందాలి. ఏదో మొదట తనకు నచ్చినప్పుడు మంచిగా ప్రేమించడము విశ్వాసులని, ఏదన్నా ఒక చిన్న గలాట వస్తే వారిని ద్వేషించడం, అది దేవుని ప్రేమ కాదు. శరీర సంబంధమైన మనుషులు కూడా అలాగే చేస్తున్నారు. దేవుని నమ్మని వారు అన్ని జనులు కూడా అలాగే చేస్తున్నారు. దేవుని నమ్మిన మనం ఎలా ఉండాలో తెలుసా? శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టం వచ్చినా ఒకరిని ఒకరు సహించుకొనిడి అంటారు, ఒకరిని ఒకరు ప్రేమించుకొనిడి అంటున్నారు. ఆ వ్యక్తి ద్వారా నాకు నష్టం కలుగుతుంది, నా పరువు నష్టం వస్తుంది, నా డబ్బు నష్టం అవుతుంది, నన్ను బాధ పెడుతున్నారు, నన్ను హింసిస్తున్నారు. అయినప్పటికీ కూడా నువ్వు అతనిని ప్రేమిస్తే ఆ వ్యక్తి మీద, తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అయిపోతుంది. ముళ్ళును ముళ్ళుతోనే రాబట్టాలని సామెతలు మనం వింటూ ఉంటాం. ఒక క్రైస్తవుడు ఇంకొకరిని ఎలాగ రాబట్టాలో తెలుసా? వాడు దేశం చూపిస్తే, మనము కూడా దేశం చూపిస్తే ఏమైపోతుందాడా? అది రాను 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 పెద్ద విద్వేషాలు అయిపోయి పగలు, కక్షలు, విభేదాలు, సావులు, కొట్లాటలు, కేసులు అయిపోతాయి. ఆ వ్యక్తి దేశం చూపిస్తుంటే ఎక్కువ ప్రేమ ఆ వ్యక్తి మీద చూపిస్తే, నీ ప్రేమకు వాడు చూపిన దేశాన్ని బట్టి వాడు మనసులో ఏమనుకుంటారు తెలుసా? అసహ్యపడి మొదట నీకు చూపిన ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. నా దేవుని ప్రజలారా, ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, దేవుని ప్రేమించే విషయంలో స్థిరపడాలి.
రెండవదిగా సహోదర సహోదరి ప్రేమలలో మనం వేరుపారి స్థిరపడాలి. అప్పుడే నిజముగా నువ్వు సంపూర్ణమైన వ్యక్తిగా నిలబడతావు. ఆయన రాకడ సమయములో పౌలు గారు అంటారు, ఏ విధము చేతనైనా కానీ ఆయన ఎదుట మిమ్మలను సంపూర్ణులుగా చేసి నిలబెట్టడమే నా పని అంటాడు. అందున నిమిత్తము నేను ప్రసవ వేదన అనుభవిస్తున్నానంటాడు. ఇప్పుడు నువ్వు సంపూర్ణులుగా మార్చబడాలంటే లేఖన ప్రకారము నీలో దేవుని ప్రేమ కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమ లేని వాడు దేవుని సంబంధి కాదు. ద్వేష స్వభావం కలిగిన వాడు దేవుని సంబంధి కాదు. క్షమించలేని వాడు దేవుని సంబంధి కాదు. అందు నిమిత్తము దేవుని నమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు. రాజకీయ నాయకులే మేలు. ఎందుకు తెలుసా? రాజకీయ నాయకులు ఎంతో మందిని చంపుకొని, నరుక్కొని, కొట్లాడుకొని, తిట్టుకొని ఇన్ని చేసినప్పటికీ కూడా 5 ఏళ్ల తర్వాత ఇద్దరు ఒకటే వేదిక మీద కనబడతారు. ఇద్దరు సెకండ్లు చేసుకొని వారు ఆలింగనం చేసుకొని మేమిద్దరము పార్టీ యొక్క బలోపేతం కోసం మేము ప్రయాసపడతామంటారు. అంత ఇంకిత జ్ఞానం కూడా క్రైస్తవులకు లేకుండా పోయిందా? విశ్వాసులకు లేకుండా పోయిందా? ఎందుకు నేను అన్ని సంవత్సరాల విశ్వాసిని అని చెప్పుకోవడం దేనికి? పేరు ప్రఖ్యాతుల నిమిత్తము కాదు, మన ప్రేమ క్రియలతో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు విభేదాలు వస్తున్నాయి? ఆ వ్యక్తి నన్ను అన్నాడు, నేను సహించను. సహించకపోతే అది నీకే, నీ ఆత్మకి అది క్షేమము కాదు. ప్రేమించినట్లయితే ఆత్మను గెలించుకుంటావు, రక్షిస్తావు. దాన్ని బట్టి ప్రతిఫలం నీకు దక్కుతుంది. నా దేవుని ప్రజలారా, నీవు నిజముగా సంపూర్ణంగా మార్చబడాలంటే నువ్వు ప్రేమలో వేరుపడి స్థిరపరచబడాలి. చాలా మంది నేను దేవుని ప్రేమిస్తున్నాను, నాకు ఇంకా ఎవరు అవసరం లేదు, నేను దేవుని మాత్రం ప్రేమిస్తున్నాను, నాకు దేవునితోనే పని. దేవుని మాత్రమే ప్రేమించేటప్పుడు దేవుడు మనుషుల మధ్యలో మనల్ని పెట్టాడు. మన చుట్టూ ఉన్న సహోదరి సహోదరులను ప్రేమించలేనప్పుడు ఎలాగ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు? అందుకని ఆయన అంటాడు, తన సహోదరుని ప్రేమించలేని వాడు, తనకు కనబడుతున్న సహోదరుని ప్రేమించలేని వాడు తనకు కనబడని దేవుని ప్రేమిస్తున్నానని ఎలాగ చెబుతాడు? వానిలో కేవలం అబద్ధం ఉంది అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, వాక్యము సూటిగా స్పష్టంగా వస్తున్నప్పుడే కఠినపరచకుండా హృదయాలను మార్చుకొనండి, దిద్దుకొనండి. ఇది చివరి అవకాశం ఏమో చెప్పలేము. అందుకనే ఈ ప్రేమ విషయంలో వేరుపాడి స్థిరపడాలని లేఖనం సెలవిస్తుంది. ప్రేమ, దేవుని ప్రేమ, అది ఎన్నటికీ మారని ప్రేమ. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమ గురించి ఒక మాట అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుండి 46 వచనాలు మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 46 వచనాలు, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఆ మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, అయితే నేను ఇప్పుడు మీతో చెప్పేది ఏంటంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి, మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగుతుంది? సుంకరులను అలాగు చేస్తున్నారు. చూడండి, యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ ఒక మాట అనేది, మీరు లోకంలో లోక సామెతల ప్రకారం జీవించకండి. ఎందుకంటే మీరు శరీర సంబంధులు కాదు, ఆత్మ సంబంధులు. శరీర సంబంధులకు ఉన్న ఆ మాట కూడా చెబుతున్నాడు. ఏమని? మీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని లోకంలో ఉన్న వాళ్ళందరూ చెబుతారు. అయితే నేను ఒకటి చెబుతాను, యేసయ్య అంటున్న మాట నేనొకటి చెబుతాను. మీరు నిజముగా మీ పరలోకపు తండ్రికి కుమారులు కావాలంటే మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. రెండే విషయాలు. లోకంలో వినబడుతున్న మాట ఒకటి, దేవుని నోట నుండి వస్తున్న మాట ఒకటి. సర్పస్వరము వింటావా? దేవుని స్వరము వింటావా? సర్పస్వరం అంటుంది, కఠినపరచుకో, వానితో శత్రు స్వభావం పెట్టుకో, వాడిని క్షమించకు, వాడు నీకు శత్రువులు అంటాడు, వాడు నిన్ను ముంచాలని చూస్తున్నాడు అని సర్పస్వరము, సాతాను స్వరం వినబడుతుంది. అయితే దేవుని స్వరం ఏమంటుంది తెలుసా? నీ శత్రువుని ప్రేమించు, నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు లోబడతావా? లోకములో ఉన్న సామెతకు లోబడతావా? నా దేవుని ప్రజలారా, దేవుడు అంటున్నాడు శత్రువులను ప్రేమించమని చెబుతున్నాడు. ఒకవేళ నువ్వు అలాగే చేయకపోతే
దేవుడు అంటాడు, దేవుడు మంచుల మీద చెడ్డవారి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు కదా, మంచుల మీద చెట్టల మీద ఆ యొక్క సూర్యకాంతిని ప్రకాశింపజేస్తున్నాడు కదా, అందరికీ ఆహారం దయచేస్తున్నాడు కదా. దేవునైనా నేనే తగ్గించుకొని అందరికీ సమానంగా చూస్తూ ఉంటే నీకెందుకు అసమానతలు, నీకెందుకు శత్రు స్వభావాలు అని దేవుడు గద్దిస్తున్నాడు. ఇలాగా శత్రువులను దేశించి మంచులను ప్రేమించమని సుంకరులు కూడా అలాగే చేస్తారు కదా. సుంకర్ అంటే భక్తి లేని వాడు, వాడు కూడా అలాగే చేస్తాడు. ఇంకా సుంకరికి నీకేమి తేడా, అన్యజనునికి నీకేమి తేడా, దేవుని నమ్ముకున్న నీకు దేవుని నమ్ముకునే వానికి ఏంటి తేడా? క్రీస్తు అంటే ప్రేమ, ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు అని చెబుతారు. కానీ విశ్వాసులు తమ క్రియలలో అవి చూపించరు. అందుకనే దేవుని నామము దూషించబడుతున్నది. నా దేవుని ప్రజలారా, ఈ దినం ఒక తీర్మానం తీసుకుందాం. దేవుని మాటకు మాత్రమే మనం లోపడదాం. ఆయన ఇంకొక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు మనం గమనిద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురా. నేను చూడండి, యేసయ్య ఇంకా కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇంకా ఇదంతా వద్దు కానీ ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, అది ఒక్కటి చేయండి. నేను ప్రేమించి, తండ్రి లోకమును ఎంతగానో ప్రేమించి నన్ను ఈ భూలోకానికి పంపించాడు. నేను మిమ్మల్ని ప్రేమించినాను కాబట్టి ప్రాణమును పెట్టాను, ప్రేమ ద్వారా మిమ్మల్ని రక్షించుకున్నాను. ఇప్పుడు నేను కూడా మీకు ఒక్కటే ఆజ్ఞ ఇస్తున్నాను. అదేంటి తెలుసా? మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోనండి. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ఒకరినొకరు అంటే ఆడపిల్లలను మగవాళ్ళు, మగపిల్లలు ఆడపిల్లల్ని కాదు. సంఘస్థులు, సంఘములో ఉన్న వారందరూ కూడా విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ద్వేషాలు ఉండకూడదు. అప్పుడే మీరు నాకు శిష్యులు గాని కుమారులు అని అందరూ గమనిస్తారు. హల్లెలూయా. ఈ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటాడు పౌలు గారు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుడి అని లేఖనం సెలవిస్తుంది. నా దేవుని ప్రజలారా, ఈ సంవత్సరములో దేవుడు మనల్ని కోరుతున్నది ఏమి తెలుసా? ప్రేమ యందు మనం స్థిరపడాలి. హల్లెలూయా. ఎలాగ స్థిరపడాలి అంటే, తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా, గాలి గట్టిగా గాలి వస్తే పడిపోయే చెట్టులాగా కాదు, వేరు పారి స్థిరపడాలి. హల్లెలూయా. లోపలికి వేరు తన్నాలి. ఎవడొచ్చి నీ గురించి చెడ్డ ప్రచారం ఇంకొకరికి చెప్పినప్పటికీ కూడా నీవు పడిపోయే వ్యక్తిగా ఉండకూడదు. నీ ప్రేమ చాలా లోపలికి ఉండాలి. ఆమేన్. మొట్టమొదటగా దేవుని ప్రేమించాలి. రెండవది సహోదరులను మనము ప్రేమ కలిగి మనం ఉండాలి. ఈ విధముగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మనల్ని ఈ సంవత్సరంలో స్థిరపరచి అత్యధికముగా ఆశీర్వదించి మనల్ని ఉన్నతమైన స్థానములకు తీసుకువెళతాడు. ఆమేన్. ఇంకా 4 విషయాలు ఉన్నాయి. రేపు వారం మనం ధ్యానం చేద్దాం. సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముగించేశాను. ఇక 4 విషయాలు రేపు వారం మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తీర్మానం తీసుకుందాం. ఏ విషయంలో పడిపోయామో, ఏ విషయంలో స్థిరత్వం లేక తప్పటడుగులు వేస్తున్నామో దేవునికి ప్రార్థన చేసి ఒక్కసారి ఆయన యొక్క సహాయం కొరకు మనం వేడుకుందాం. అయ్యా, ఫలానా విషయంలో నేను స్థిరపడలేకపోతున్నాను, శరీరక సంబంధమైన అన్ని విషయాల్లో స్థిరపడ్డాను, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో నేను ఏ విషయంలో కూడా స్థిరపడలేకపోయాను. దయతో నన్ను క్షమించు. ఈ దినము మొదలుకైనా కానీ నేను విశ్వాసములో స్థిరముగా ఉంటాను, ప్రేమలో స్థిరముగా ఉంటాను, అన్ని విషయాల్లో నేను స్థిరముగా ఉంటానని ప్రార్థన చేసి దేవుని సహాయం మనం కోరుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయంలో ఒక తీర్మానం తీసుకుందాం. అయ్యా, నన్ను మీరు దర్శించండి, నా జీవితంలో నాకు సహాయం చేయండి. నేను అప్పుడప్పుడు స్థిరముగా లేకుండా పడిపోతూ ఉన్నాను. నాకు సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి అయ్యా, నాకు సహాయము చేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. స్థిరముగా ఉండుడనే అంశములో అయ్యా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు, వందనాలు అయ్యా. నీ ప్రజలు అనేక విషయములలో స్థిరముగా ఉండి ఏ విషయములో పడిపోకుండా కదలని వారుగా స్థిరులుగా నిలబడి అయ్యా ఆసక్తి కలిగిన వారుగా ఉండున్నట్లు అయ్యా వారి హృదయంలో ఒక తీర్మానం తీసుకున్నట్లు కృప దయచేయండి ప్రభువా. తప్పటడుగులు వేస్తూ పాపములు పడిపోతూ పరిశుద్ధత విషయంలో అనేక సార్లు పడి లేస్తుండగా ప్రభువా వారి హృదయము ఒక నూతనమైన మనస్సు, నూతనమైన తీర్మానం తీసుకొని వారు నీలో ముందుకెళ్ళినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, కనబడుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వ్యాధిగ్రస్తులను ముట్టండి, తాకండి, దురాత్మలు మీరు పారద్రోలండి. నీ బిడ్డలను ప్రభువా నీ రాకడొకరికై మీరు సిద్ధము చేయండి. అనింజులుగా, సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా నీ ఎదుట నిలబడినట్లు, వాక్యము ద్వారా వారు శుద్ధీకరించబడినట్లు, వాక్యము ద్వారా ఉదక స్నానము చేయబడినట్లు ప్రభువా తమలో ఉన్న అతిక్రమములు, తమలో ఉన్న బలహీనతలన్నీ వారు తొలగించుకున్నట్లు కృప దయచేసి నీ బిడ్డలన్నీ రాకడొకరికి సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.